ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామి సంస్థ ఆంథ్రోపిక్ విడుదల చేసిన క్లాడ్ కోవర్క్ ఏజెంట్ ఇప్పుడు ప్రపంచ ఐటీ మార్కెట్ ను కుదిపేస్తోంది. ఇప్పటి వరకు ఏఐ అంటే కేవలం మనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఒక మిషన్ మాత్రమే. కానీ ఈ కొత్త టూల్ నేరుగా మన ఆఫీసులోనే కూర్చొని పనులన్నీ చక్కబెట్టే ఒక టీమ్మేట్ లా మారిపోయింది. ఇది కంప్యూటర్లోని ఫైళ్లను చదవడం, డాక్యుమెంట్లను ఎడిట్ చేయడం, డేటాను అనలైజ్ చేసి రిపోర్ట్లు తయారు చేయడం వంటి పనులను స్వయంగా చేయగలదు. ఈ ఒక్క ప్రకటనతో భారత ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీల షేర్లు ఒక్క రోజులోనే దాదాపు 7% వరకు కుప్పకూలాయి. ఇన్వెస్టర్లలో మొదలైన ఈ ఆందోళన భారత సాఫ్ట్వేర్ రంగ భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ ఏఐ ఏజెంట్ కేవలం సూచనలిచ్చే సాధనం కాదు. ఇది లీగల్, సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, కస్టమర్ సపోర్ట్ వంటి రంగాల్లో మనుషులు గంటల తరబడి చేసే పనులను నిమిషాల్లో పూర్తి చేయగలదు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో కీలకమైన టెస్టింగ్, డాక్యుమెంటేషన్, డేటా ప్రాసెసింగ్ వంటి పనులను ఇది ఒంటరిగానే నిర్వహించగలదు. గత 2 దశాబ్దాలుగా భారత ఐటీ కంపెనీలు ఇలాంటి అవుట్ సోర్సింగ్ పనుల మీదే బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఇప్పుడు ఏఐ ఏజెంట్లు ఈ పనులను తక్కువ ఖర్చుతో వేగంగా పూర్తి చేస్తుండటంతో గ్లోబల్ కంపెనీలు భారత ఐటీ సేవలపై ఆధారపడడం తగ్గుతుందనే భయం మార్కెట్లో నెలకొంది. దీన్నే విశ్లేషకులు సాస్పోకాలిప్స్ అని పిలుస్తున్నారు. అయితే ఈ మార్పును నిపుణులు ఒక హెచ్చరికగా చూడాలని సూచిస్తున్నారు. రొటీన్ కోడింగ్, టెస్టింగ్ చేసే జూనియర్ లెవెల్ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉన్నప్పటికీ ఏఐని నియంత్రించే నైపుణ్యం, స్ట్రాటజీ, డొమైన్ నాలెడ్జ్ ఉన్న వారికి భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా క్లాడ్ కోవర్క్ ఏజెంట్ రాకతో ఐటీ రంగం ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. ఏఐ మనకు సహోద్యోగిలా మారుతుందా లేక మన ఉద్యోగాలనే భర్తీ చేస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవడమే ఇప్పుడు భారత ఐటీ నిపుణుల ముందున్న ఏకైక మార్గం.